అనిపించుకోవడం అంత ఈజీ కాదు అంటున్నాడు మన రవి. మరి అది ఎందుకు తెలుసుకోవాలంటే ప్లీజ్ వెల్కమ్ రచ్చ రవి అలాంగ్ విత్ హిస్ టీమ్. బంతి చామంతి రెండు కళ్ళు సరిపోటు. ఏం మృదుల ఏమండి ఏమండి మృదుల వదలండి ఆగు ఏమండి వదలండి నిజం చెప్పనా చెప్పు మీరు నాకు దొరకడం నా అదృష్టం అండి. మరి కాదా ఆదర్శ భర్తను దొరికితే అదృష్టంగా ఫీల్ అవడంలో తప్పే ఉంది. చూడు ఒకసారి కాదు వరుసగా 3 సార్లు ఆదర్శ భర్త అనే అవార్డు తీసుకున్నాను. ఒక డౌట్ అండి ఏంటి ఎందుకు వరుసగా 3 సార్లు మీకే ఆదర్శ భర్త అవార్డు ఇచ్చారు? నేను నిన్ను అర్థం చేసుకున్నాను నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు. మనిద్దరం ఒకరిని ఇంతగా అర్థం చేసుకున్నాక ఆదర్శ భర్తని కాకపోతే ఇంకేమవుతాను. థ్యాంక్ యూ మృదుల థ్యాంక్ యూ మృదుల. నువ్వు ఆదర్శంగా వెళ్ళి ఈ ఆదర్శవంతమైన భర్త కోసం ఓ ఆదర్శవంతమైన కాఫీ తీసుకొని రా. నా హ్యాట్రిక్ భర్త మీరు. అదే ఆదర్శ భర్త మీరు. నాకు అనుమానం అనే పదం ఉంటే ఇరిటేషన్ అండి మేడం గారు. భార్యల్ని అనుమానించే భర్తలుంటే ఇంకా ఇరిటేషన్. అందుకే నేను అంటాను అనుమానించే భర్త కన్నా అభిమానించే కుక్కనయం అంటాను. సరే ఈ రోజు పేపర్ లో కసాయి భర్తలు ఎంతమంది ఉన్నారో చూద్దాం. హలో 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 జస్ట్ ఏ మినిట్. ఎవరు మీరు? మీ భార్య పేరేంటి? మృదుల. మృదుల ఫ్రెండ్ ని. నేను ఆ మృదులకి హస్బెండ్ ని. అవునా? నైస్ మీటింగ్ యూ. దిస్ ఇస్ రాజేష్. యువర్ గుడ్ నేమ్ ప్లీజ్? తమన్. ఏ మృదుల మృదుల డార్లింగ్. ఒక్క నిమిషం కూడా నన్ను వదిలేసి ఉండలేడు తెలుసా. తమన్ మృదుల తమన్ యా మృదుల నాటి అసలు నన్ను వదిలే ఇన్ని రోజులు ఎందుకున్నావరా? ఇప్పుడు నేను గుర్తొచ్చాను నీకు. ఆ మాట అనాల్సింది నేనే. పెళ్ళాక ఎంత మారిపోయావు తెలుసా? నేనా? అవును బ్రదర్. అయ్యా ప్రతి బర్త్డేకి ఫస్ట్ విషెస్ ఇదే చెప్పేది. అలాంటిది పెళ్ళాక నన్ను మర్చిపోయింది బ్రదర్. సారీ 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 రా ప్లీజ్. విషెస్ పక్కన పెట్టు. నీకు ఇప్పుడు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తారా? అవునా? హలో ఇక్కడ మీ ఆయన ఉన్నాడు ఏమని అనుకుంటాడు? ఓ పిచ్చి తమన్. ఆయన అందరు ఆయనలంటే ఆయన కాదు మా ఆయన. ఇప్పుడు ఆయన నన్ను అర్థం చేసుకున్నాడు నేను ఆయనను అర్థం చేసుకున్నా. ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకున్నప్పుడు అనుమానం ఎందుకుంటా చెప్పు. అవునా బ్రదర్? yes yes yes. యు ఆర్ సూపర్ బ్రదర్. థ్యాంక్ యూ ప్లీజ్ క్యారీ ఆన్. ఆదర్శ భర్తను కదా అనుమానం రాకూడదు. అవార్డ్ కొండేరి పప్ప. లేట్ అయినా అనుమానం రాకూడదు. మృదుల నువ్వు అప్పటిలాగానే ఉన్నావే సేమ్ యాటిట్యూడ్. నువ్వు కూడా అంతే. మృదుల నేను వెళ్ళొస్తా. ఏ తమన్ మినిట్. ఏం గిఫ్ట్ ఇచ్చింది? ఏ సిగ్గుపడుతున్నావు చెప్పు. దాన్ని అడుగు. మృదుల నేను వెళ్ళొస్తా. బాయ్ బాయ్. ఏ మృదుల ఏం గిఫ్ట్ ఇచ్చావే? చెప్తే అది సర్ప్రైజ్ గిఫ్ట్ ఎలా అవుతుందండి? చెప్పలేని గిఫ్ట్లు ఇవ్వక చెప్పుకున్న గిఫ్ట్లు ఇవ్వు. సరే గాని తమను చాలా సరదాగా ఉన్నారు కదా. వాడు చిన్నప్పటి నుంచి చాలా రొమాంటిక్. బాబు గారు అనుకుంటాం గాని ఆదర్శ భర్తగా ఉండడం కొంచెం కష్టమే. బాగా. ఏమండి ఈరోజు తమను వస్తాడు వచ్చాడా? వస్తానన్నాడా? వస్తానంటే వస్తాడు. అరే తమన్ దొంగ మృదుల సరదాగా మాట్లాడికి బయట పిశాసులు వింటారు. బయట వాళ్ళ గురించా లేకపోతే నువ్వు అనుమాన పడుతున్నావు? పిచ్చిదానా నేను నిన్ను అర్థం చేసుకున్నాను నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు. మనిద్దరం ఒకరినొకరిని ఇంతగా అర్థం చేసుకుంటే ఇంకా అనుమానం ఎక్కడుంటుంది? బ్రదర్ ప్రపంచంలో చూసిన రెండే 2 అద్భుతాలు ఏంటో తెలుసా? ఒకటి కల్మషం లేని నాగబాబు గారు నవ్వు, అనుమానం లేని నువ్వు. మృదుల యు ఆర్ వెరీ లక్కీ. ఈ శుభ సందర్భంలో నేను నీకు పాటిస్తాను. బయటికి వెళ్దాం. నేను వస్తాను. ఏంటి బ్రదర్ మీకేమైనా అనుమానం ఉందా? బ్రదర్ ఏం మాట్లాడుతున్నావు? నేను తనను అర్థం చేసుకున్నాను, తను నన్ను అర్థం చేసుకుంది. మేమిద్దరం ఒకరినొకరిని బాగా అర్థం చేసుకున్నాం. ఏలేరే జంప్ అయిపోయారంటే టైం అయిపోతుంది, లంచ్ టైం అయిపోతుంది, డిన్నర్ టైం అయిపోతుంది. పోయిన వాళ్ళు ఇంకా రాలేదేంటబ్బా? నువ్వు నన్ను పట్టుకోలేవురా. నువ్వు ఆగవే. నిన్ను ఒక్క నిమిషం ఆగు.
ఏమండి ఈ తమన్ గారు ఏం చేశాడో తెలుసా? వద్దు వద్దు ప్లీజ్. చెప్తా. వద్దు చెప్పేస్తున్నా. వద్దు. ఏయ్! మీరు చెబితే చెప్పండి, ఊరుకుంటే ఊరుకోండి, అంతేగాని కన్ఫ్యూజన్ తో నా నరాలన్నీ తోడేకండి. ఏం చేశాడో చెప్పు. ఈ తమన్ గారు నన్ను నిన్ను నన్ను నిన్ను నన్ను నానుస్తావా, నా కొంప తీస్తావా చెప్పవే. వర్షంలో నిలబెట్టి ఐస్ క్రీమ్ తినిపించాడండి. వసే ఈ రోజు వర్షం రాలేదు కదా, అందుకే నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి ఇంటికి తీసుకెళ్ళి చెప్పు. షవర్ కింద నిల్చోబెట్టి ఐస్ క్రీమ్ తినిపించాడు. అలాగా? నీకు బుద్ధుందా? అసలు నీ నోట్లో మాట ఆగదానే భయ్యా ఏమన్నా వింటే అనుమానం పడతాడే. ఏ బ్రదర్, ఏం మాట్లాడుతున్నావు? నేను తనను అర్థం చేసుకున్నా, తను నన్ను అర్థం చేసుకుంది. మేమిద్దరం ఒకరినొకరిని బాగా అర్థం చేసుకుంటే ఇంకా అనుమానం ఎక్కడుంటుంది బ్రదర్? సత్యం బ్రదర్, సత్యం. ఏ మృదులా, ఏంటి తుమ్ముతున్నావేంటి? అంటే వర్షంలో తెడిచా కదండి, కొంచెం జలుబు వచ్చింది. జలుబు చెప్పవే. ఇట్లా ఆవిరి పడుతున్నా, నువ్వు కూర్చో. ఆవిరి పడతారా? కూర్చో కూర్చో. అరే తమన్, కొద్దిసేపు అనుకుంటాగానండి, ఆదర్శ భర్తగా ఉండడం చాలా కష్టం. మృదులా, ఎవరికైనా జలుబు పడితే ఆవిరి పడతారే, బాడీ మొత్తానికి కాదు. నీకు అనుమానం ఉందా? ఎవరికపోతే బంద, నా అనుమానం ఏంటి? గొప్పగా ప్లీజ్ ఊరుకో. అనుకుంటాగాను బాబు గారు, ఆదర్శ భర్తగా ఉండడం చాలా కష్టంగా ఉంది. చాలా కష్టం. నీకు జలుబు పట్టింది, రెస్ట్ తీసుకుందాం బెడ్రూమ్ లో. జలుబు పడితే రెస్ట్ చేసుకోవడం ఏంటి? డోర్ వేస్తున్నారు కొంప తీసి. తమాన్ 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 తలుపుతే, తమాన్ తలుపుతే, తలుపుతే తమాన్. బ్రదర్, మీకేమైనా అనుమానం ఉందా? రెస్ట్ తీసుకుంటే తలుపు ఎందుకు వేసుకోవడం? చూడు, దాన్ని నువ్వు అర్థం చేసుకున్నావు, అది నిన్ను అర్థం చేసుకున్నది. మధ్యలో ఈ అనుమానం ఏంటి? అవును కాదు, నువ్వు తలుపేసుకో, నువ్వు తలుపేసుకో. నువ్వు అమ్మో, మాటలు వినబడటం లేదు, సైలెంట్ గా ఉంది. సైలెంట్ ఇంత వైలెంట్ గా ఉంటే అమ్మో. ఏంటి బ్రదర్ ఇది? ఏం చేస్తున్నావు బ్రదర్? ఆదర్శ భర్త అని చెప్పి అనుమాన పడుతున్నావేంటి? అరే నీకు అనుమానం ఉంటే నేను ఇంటికి రాకపోతున్నా కదా. చిచ్చి 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 చిచ్చి. మృదులా, మృదులా, కూడా నీ ఇంట్లో ఉండ, నేను వెళ్ళిపోతున్నా. ఎక్కడికి? ఎందుకు? అరే ఆదర్శ భర్త అని చెప్పి అనుమాన పనులు చేస్తారేంటి మీ ఆయన? ఏమండి, మీరు అనుమాన పడ్డారా? ఇన్ని రోజులు అర్థం చేసుకున్నాను, అంత వట్టిదేనా? మీరు కూడా అందరు మగాళ్ళ లాంటి మగాళ్ళేనా? యువర్ చీటర్ చీటర్ చీటర్. మృదులా కొడుతున్నావు నువ్వు? దాన్ని కాదు, నన్ను కూడా కొడతారు రా. పారంభకు పిల్లలకి సవాళ్ళకి చెప్తావురా, అవన్నీ నిజాలని నమ్మేస్తావా? మా వీక్నెస్ మీద ఆడుకుంటావా? రే, ఒక అమ్మాయి అందంగా ఉందని లాక్ చేస్తా, ఒక అమ్మాయి గిఫ్ట్లు ఇచ్చి లాక్ చేస్తాం. నేను అనుమానం లేదు అని లాక్ చేశాను రా. దీనంతటికి కారణం ఇక్కడ నాకు ఈ ఆదర్శ భర్త అవార్డులు వద్దు. నేను మామూలు భర్త, మీరు కూడా మామూలు భర్తలుగా ఉన్నారు. నాగబాబు సార్ ఆదర్శ్ భర్త. ముందు అప్పారావు జీవన జంట అద్భుతంగా ఉంది. కానీ నిజంగా ఒక ఆదర్శాన్ని లేకపోతే ఒక ఆశయాన్ని పెట్టుకొని ఫైట్ చేయాలని చాలా కష్టం. ఎక్కడో ఒకసారి కాంప్రమైజ్ అయిపోతాం. వెరీ డిఫికల్ట్. అలా నిలబడి ఫైట్ చేయ వాళ్ళు నాయకులు అవుతారు, లేని వాళ్ళు వాళ్ళ ఫాలోవర్స్ అవుతారు. సో అప్పారావు బతుకు బస్ స్టాండింగ్ అయింది అతను ఊహల్లో. ఏమైనా ఉండొచ్చు. గుడ్, బాగుంది, ఎంటర్టైనింగ్ ఉంది. రోజా గారు, సో రచ్చరవి లాంటి ఫ్రెండ్స్ ఉంటే ఏ మొగుడు ఆదర్శ మొగుడుగా ఉండలేడు. ఏం జరగకపోయినా కూడా ఏదో జరిగిపోయినంత ఎఫెక్ట్ వీళ్ళిద్దరు ఇస్తుంటే చాలా ఓపిక్ గా చాలా భరించారు అప్పారావు గారు. ఇంకా ఫైనల్ గా అవ్వలేదు. బాగుంది, అందరి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, సూపర్.